హలో మామ నమస్తే. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి సిరీస్లో వ్లాగ్ 3. ఇక పందిర్ స్టార్ట్ చేసిన కానుండి ఇక మనకు వర్షాల మీద వర్షం మండపాన్ని డెకరేట్ చేసేతో పాటు వినాయకుడిని కూడా డెకరేట్ చేద్దాం అనుకుని వరంగల్కి అయితే పోయినాం ఈవినింగ్ టైంలో. అండ్ ఏమేమి తీసుకున్నామో చూడండి. పైన సిల్కీ మెరూన్ క్లాత్ అయితే వినాయకుని పంచ కోసం ఒక 3 మీటర్స్ అయితే తీసుకున్నాం. అండ్ లైట్ గ్రీన్ కలర్ అయితే ప్యారెట్ కలర్ కండువా కోసం అయితే తీసుకున్నాం. దాంతోపాటు ఆర్నమెంట్స్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఈ స్టోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడనైతే ప్లాస్టిక్ సామాన్తో పాటు అన్ని ఆర్నమెంట్స్ అయితే దొరుకుతాయి. గణపతి డెకరేషన్ అని చెప్పంగానే అంకుల్ అయితే ఇవన్నీ ఇచ్చేసిండు. చెవులకి కమ్మలు కానీ లేకపోతే దండలు కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ ఐటమ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇవన్నీ అయితే మాకు సజెస్ట్ చేసిండు గణపతి ఫోటో చూపించగానే. అండ్ మన గణేశుడు అయితే ఇట్లున్నాడు నార్మల్గా. అండ్ డెకరేట్ చేసిన తర్వాత ఎట్లున్నాడో చూడండి. ఈ వీడియోకి అయితే ఇంతే ముచ్చట. అండ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని గణపతి ఎట్లున్నో కామెంట్ చేసి వెళ్ళండి మామ.